ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది గురించి మీరు, ఎందుకంటే మీరు చాలా త్వరగా ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పుడు ఏది చదవాలి అనేది పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది మీకు. ఆ క్లారిటీ మన వాళ్ళకి కూడా రావాలి చాలామందికి. ఎందుకంటే నేను కూడా అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని, ఆ బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, అవన్నీ వదిలేసి అది కాదు అనుకొని అంటే అక్కడ చదువుకున్న చదువులకి తర్వాత చేసే పనులకి సంబంధం లేకుండా చాలామంది ఉన్నారు. బట్ మనం ఏం చదువుతున్నామో అర్థం కాదు. ఎట్ ది సేమ్ టైం లైఫ్లో ఫైనల్ గోల్ ఏంటి అంటే చిన్నప్పుడు ఫిక్స్ అవుతాడు వాడు, ఒక పెద్ద కంపెనీలో ఎవడి కిందో జాబ్ చేయాలి. అది వీడికి చిన్నప్పటి నుంచి వాడి గోల్. ఆ గోల్ పైన పాప ఇంట్లో పేరెంట్స్ కానీ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ వాడిని తిప్పి బట్టీలు పెట్టించి అసలు జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియదు. వాళ్ళు కూర్చున్నటువంటి 4 గోడల మధ్యలో కూర్చొని ఇదే జీవితం ఏమో మన లైఫ్ అంతా దీనిపైనే ఆధారపడి ఉంది, ఈ పుస్తకం పైనే అనుకొని ఆ పుస్తకం చదవలేక చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు. వారి గురించి ఒక్కసారి మీరు మాట్లాడాలని. 18వ ఏట నేను ఒక డిఫెన్స్ ఎగ్జామ్ రాశాను ఎయిర్ ఫోర్స్లో. ఓకే. అప్పుడు ఉద్యోగం వచ్చింది. 17 సంవత్సరాలు బాండ్ రాయాలి. నేను రాయను, నాకు ఉద్యోగం అక్కర్లేదన్న. నేను ఐ డోంట్ వాంట్ టు కమిట్ టు ఎనీథింగ్. డిఫెన్స్లో ఐ డోంట్ వాంట్ టు కమిట్ టు ఎనీథింగ్. నేను రాశాను, వెళ్ళాను. బాండ్ మాత్రం నేను ఇదే చెయ్యాలి, ఇక్కడే చేస్తాను అనేది నేను చెప్పను అని చెప్పి, అంటే నాకు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండడం అంటే ఇష్టం. అలా అని నాకు చాలా ఇష్టం డిఫెన్స్ అంటే. అసలు నాకు పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కూడా కాదు. డిఫెన్స్ వాళ్ళు ఎవరిని చూసినా నాకు తెలియకుండా అట్లా పొంగిపోతూ ఉంటుంది. శరీరంలోంచి ఒక ఆనందము అట్లా ఉబికి బయటకు వస్తుంది. ఇప్పుడున్నటువంటి యువత గురించి మీరు ఒకటి అడిగారు. రాముణ్ణి సరిగ్గా చదివితే, రామాయణంలో రామచంద్రమూర్తి క్యారెక్టర్ కనుక సక్రమంగా తెలిస్తే ఎవ్వడు ఆత్మహత్యలు చేసుకోడు. మా తాతయ్య గారు అషర్లపాటి వాసుదేవయ్య శాస్త్రి గారని రామాయణం రాశారు, శ్రీమద్ వాసుదేవ రామాయణం అని. ఓకే. అందులో ఒక చిన్న అద్భుతమైనటువంటి పద్యం ఆయన రాశారు. పట్ట మహాభిషేక బహుభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రామా, రేపు నీకు పట్టమయ్యా, నువ్వే యువరాజువి, నీకే పట్టాభిషేకం జరిగిపోతోంది, ఈ సమస్తమైనటువంటి అయోధ్యకి సంబంధించిన ఈ రాజ్యమంతా, ఈ పృథివీ మొత్తం నీకు అపజెప్పబడుతోంది అని చెప్పినప్పుడు మందర మాటలు విన్నటువంటి కైకకి దశరథుడు వరమిచ్చి ఈయన అరణ్యాలకి వెళ్ళాలి అనే విషయం తెలిసినప్పుడు రాముడు ఎలా ఉన్నాడయ్యా అంటే, ఆ 2 సందర్భాల్లో ఒక్కటే పట్టున చిరునవ్వు చేపట్టి, ఓ చిన్న చిరునవ్వుతోటి ఆయన ముఖం ఉందట. ఇది తెలిసిందనుకోండి పిల్లవాడికి, అంటే ఏదో వచ్చిందని పొంగిపోవటం, ఇంకేదో వచ్చిందని కుంగిపోవటం, ఈ 2 చేయకూడదు. రామచంద్రమూర్తి ఇదొచ్చినా దీంట్లోంచి వెళ్ళి రావణాదుల్ని సంహారం చేసి దేశానికి ఉపయోగపడే పని చేశాడు. అదే ఉండి రాజుని చేసిన అక్కడి నుంచి పట్టం ఎక్కి కూడా ప్రజలందరికీ ఉపయోగపడే పనే చేసి ఉండేవాడు. సమర్థుడైనటువంటి వాడి లోపల సమర్థత ఉంటుంది కానీ సందర్భంలో సమర్థత ఉండదు. ఏ సందర్భాన్నైనా ఎదుర్కోగలిగే మానసిక పరిస్థితిని ఎప్పుడూ పిల్లలకి చిన్న వయసు నుంచి నేర్పించాలి. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.